మళ్ళీ ఇదేవర్రా? ఇదా ఆవులు మేపే పిల్లన్నా. ఆవా అంబా చూడమ్మా, పాలలో నీళ్లు పోతున్నావని రోజు నీతో గొడవ పెట్టేది. ఇప్పుడు ఎవరితో గొడవ పెడుతుందమ్మా? నువ్వే చెప్పు. ఎంత గొడవ పెట్టినా సరే ఒకరోజు అది కానరాకపోతే దేవి ఎక్కడికి వెళ్ళింది, దేవి ఏది అని అడిగేది. అంతిట్టం ఎంకాయమ్మకి మా దేవి అంటే. ఎంకాయమ్మకి ఈ పిల్ల నచ్చినట్టుందే. ఏంట్రా అన్న చూడు చూడు, ఆ అమ్మాయి నచ్చేసిందేమో. అందరూ నిన్ను కౌబాయ్ కౌబాయ్ అంటుంటే ఏంటో అనుకున్నా. ఇలా నీ జీవితంలో కౌగోలు ఫిక్స్ అయింది ఏంటన్నా? నా డ్రీమ్ ఏంటి? ఈ డీల్ ఏంట్రా? నీకు నచ్చినంత మాత్రాన నువ్వు పీకేది ఏమి లేదన్నా. నీ లైఫ్ లోకి అంబా పిల్ల వచ్చేసింది. నెక్స్ట్ ఏంటి? మరి ఏం చేద్దాంరా? ఒక దారి ఉంది. ఏంట్రా? వెయిట్. ఆ ఆవులు మేపే పిల్లకు నువ్వు నచ్చకపోతే అట్నుంచి నక్కు రావాలి. చిన్న ఫుల్ పార్ట్ అప్. ఏదో బామ్మ పాల్చి తన్నేసేలా ఉంది. చివరగా గొంతులో కూసిన పాలు పోతామని నువ్వు వస్తే పూలు పళ్ళు 3 ముళ్ళని నీ జీవితాన్ని నాశనం చేశారే దేవి. నువ్వు మంచి అమ్మాయివి, అందుకే ఈ పెళ్లికి ఒప్పుకున్నావు. కానీ ఒప్పుకొని తప్పు చేసావు. ఎందుకంటే నాకు నీ జీవితమే. మా అన్న గురించి ఏం తెలిసే? బీడి లేడీ నెంబర్ 1 కిలాడి. నోట్లో బీడా, రమ్ విత్ సోడా. ఆగాగు, ఇవన్నీ నీకెందుకు చెప్తున్నానంటే నువ్వు చెప్పన్నా. నాకు నీ జీవితమే ముఖ్యం. పిల్లాడు రోగాల పుట్ట. ఇవన్నీ నువ్వు మనసులో పెట్టుకొని మా అన్నని రిజెక్ట్ చేసినా ఓకే, లేదా గుంపు గుర్తుగా పెళ్లి మొత్తం క్యాన్సిల్ చేసినా డబుల్ ఓకే. అప్ టు యూ. ఎందుకంటే నాకు నీ జీవితమే ముఖ్యం. అమ్మో తల్లా వచ్చింది. అగో అయ్య బాబోయ్, తాగొచ్చాడు, మన ఆవులు కొట్టాడు. నాకు ఇట్టం లేదు అన్నావు కదమ్మా. కానీ మాటకు మాట నీ జీవితం అని నీ గురించి ఆలోచిస్తున్నాడు కదమ్మా. బాబు, నీకంటే మంచి అబ్బాయి మాకేడ దొరుకుతాడు బాబు? తాగే మందులో కలిసి ఉంటదేమో గాని తాగినోడు మనసులో కాదమ్మా. అప్ప ఈవిడే మా అత్త, ఆవిడే మా వదిన. గోవిందా గోవిందా. నేను వస్తానా? దరిద్రుడా, పెళ్ళి ఆటోమేటిక్గా ఆగిపోయేది. ఐడియా ఇచ్చి కన్ఫర్మ్ చేసావు కదరా. ఇప్పుడు ఎవరా నా పెళ్ళి ఆపుతారు? ఆపలేరు, బట్ పెళ్లి పోస్ట్ పోన్ చేయొచ్చుగా. ఎలా? ఏదైనా ఒక మంచి ఫ్యామిలీలో ఎవరైనా ఒక శాలిటీ ఎగిరిపోయింది అనుకో, సంవత్సరం పాటు ఏ శుభకార్యం జరగకూడదు. మీది మంచి ఫ్యామిలీయే కాదా? ఎవరు ఎగిరిపోతారు? ముసల్ది. నా పెళ్లి చూస్తే కానీ పోదరా. పోతుంది. పెరికేసా నెల తక్కువ. ముసల్ది గోపాల. ఎలాగోలాగా కాపాడండి అయ్యా. పిల్లలు లాక్కెళ్ళండి. అవును, ఆక్సిజన్ మాస్క్ ఎవరు తీశారు? యు ఆర్ సో లక్కీ సార్. పల్స్ రేట్ నార్మల్ అయింది. రియల్లీ? నాకు తెలిసి గంటలో లేచి కూర్చుంటుంది. నిజంగా. గాడ్ ఈస్ గ్రేట్. నిజం డాక్టర్, నిజం. దేవుడున్నాడు డాక్టర్. నా తల్లి, ఆ మహాతల్లి ఇంకా 100 ఏళ్ళు బతుకుతుంది డాక్టర్. 100 ఏళ్ళు బతుకుతుంది. నేను బోయకొండ గంగమ్మకి కొబ్బరికాయ కొట్టొస్తా. ఈ ఇంటికి మహాలక్ష్మి వచ్చిన వేళ మా అమ్మగారికి నయమైంది. ఈ పెళ్లి జరుగుతుంది. ఇది ఆ దేవుడు నిర్ణయించిన పెళ్లి. మా అమ్మగారికి ఈ పెళ్లి చూడాలని రాసిపెట్టింది. ఇక మీదటి ఇంట్లో ఏడుపులు వినిపించడానికి వీల్లేదు.
ఒక్క భజంత్రీలు తప్ప. ఇంకా ఇక్కడే నిలబడి చూస్తున్నారేంటి? వెళ్ళి పడుకోండి, రేపు పొద్దునే పెళ్ళి. వెళ్ళండి. యారా బొంబాయికి వెళ్ళావు, ఏదైనా మంచి సినిమా యాక్టర్ లాంటి పిల్లని పెళ్లి చేసుకుని వస్తావనుకుంటే పోయి పాల ముక్కునేదే దొరికిందా వేతావా? నువ్వు నీ అబ్బలాగే తయారయ్యావు. అప్పుడేమో దాని కాసులు గట్టిగా పట్టుకుని పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఇప్పుడు తప్పంతా నాదే అన్నట్లు నంగనాశలా మాట్లాడతావా? నీ అంకాయమ్మ, నీ చావు నా పెళ్లికి వచ్చిందే. నిజంగానే చంపేస్తానే ముసలి. పోరా. దేవి అప్పుడప్పుడు కౌరు చేస్తుండమ్మా. ఇంక నేను వెళ్ళొస్తాను. ఆ, నాన్న ఆరోగ్యం జాగ్రత్త. చేద్దమ్మా. నీ దురదృష్టం ఫ్లైట్లో ల్యాండ్ అయ్యి ట్రైన్లో టేక్ ఆఫ్ అయిందన్న. నీ టైం సూపర్ అన్న, ఎవ్వరూ మార్చలేరు. అనుభవించు. కాదురా, బ్యాడ్ టైం నీకే. హలో, వాట్? సారీ వాట్? కంట్రీ బ్రూట్స్. సిటీ బ్రూట్స్ అన్న. నేను ఇంకా దుబాయ్ వీసా సంగతి చూసుకోవాలన్నా. వెళ్తా. ఈ పల్లెటూరు దాన్ని ఎక్కడ తీసుకెళ్ళారా? నీ ఫ్లాట్ కి. ఫ్రెండ్స్ అందరికి నాకు పెళ్ళైన విషయం తెలిసిపోతుందిరా. ఆల్రెడీ వాళ్ళకి టూ మచ్ బిల్డప్ ఇచ్చేసాను. అందుకని దీన్ని త్వరగా ఊరికి పంపించాలరా. అవ్వా పాపం అన్న, ఎర్రి బాగుంది. పాపం నేను రా. యా దట్స్ ఐ నో. వాట్ కెన్ ఐ డు? ఐ కాంట్ హెల్ప్. వేరే ఎక్కడైనా ఒక ఇల్లు చూడు. సరే ఓకే, నేను చూసుకుంటా. ఇదిగో బాయ్, ఇది మొయ్. ఏంటి పల్లెటూరా? హలో, ఆ అమ్మాయి పల్లెటూరు. ఐఎమ్ ఫ్రమ్ బెల్జియం. చూస్తే తెలుస్తుందిలే. మాకు ఇల్లు దొరికే వరకు నీ రూమ్ లో ఉంటాం. మరి నేను పోయి ఇల్లు ఎత్తుకో. నేను ముందెళ్తాను, 10 అడుగులు వెనకరా. ఏ ముంబైలో అంతే, పెళ్ళైన వాళ్ళు కలిసి నడవరు. क्या जमाना आ गया है. హలో అన్న, కత్తి లాంటి ఫుల్ ఫర్నిచర్ హౌస్ 15,000కు మాటుంగాల తల కిందలు తపస్సు చేసినా దొరకదు. ఓకే చేయమంటావా? ఓకేరా, అడ్రస్ మెసేజ్ చేయరా. యా షూర్. మరి అడ్వాన్స్ పే చేయరా. మరి దుబాయ్ వీసా? హలో, నాకు వీసా రాని 30 సంవత్సరాలు నీ కలపను. भाई साहब, ग्रीन गिफ्ट बिल्डिंग किधर है? वो सामने वाले सर. अच्छा सामने. भाई साहब, कौन सा वाला फ्लैट सर? 205. 205 में. ఇల్లే నేను చెప్పిన పార్టీ సార్, వైఫ్ అండ్ హస్బెండ్. హలో నమస్తే. ఫస్ట్ ఫ్లోర్ 205. ఇంటి గురించి అన్ని విషయాలు చెప్పాడా సార్? నేను ఆల్రెడీ చెప్పేశాను, మీరు వెళ్ళండి.